ఏ ఏదో ఖర్చులకు 10,000 అడిగినా గాయంత దానికే ఫోన్ కొడతాడా? అరే జీతానికి పని చేయాలంటే ఎట్లబ్బా? 5,000కే ఇంత ఆగమాగం చేస్తాడా? గాయన లెక్క నేనేమన్నా లక్షలు అడిగినా ఇయ్యనంటే ఇయ్యమని చెప్పాలే గాని గిట్ల నమ్మించి మోసం చేసుడు ఎంతవరకు కరెక్టు? పని చేసినా డిస్కౌంట్ ఇచ్చినా అయినా వట్టిస్తారా? గీ మనుషులకు గింత నియత లేదబ్బా అని ఫీల్ అవుతుర్రట కొందరు ఉత్తమ ఆఫీసర్లు. అరే ఏంది సారో ఇది అవినీతి చేప తిమింగలం అనంగా ఇన్నాం గాని మీరు అవినీతి అనకొండ లెక్కున్నారు కదా. లంచమే 5 కోట్లు అడిగిరంటే దేశంలో కొత్త రికార్డు కొట్టేసినట్టే సారు. మీరు టోకన్ అమౌంట్ కింద 25 లక్షలు ముట్టినాయి. మీ ఏడాది జీతం ఒకటే నాడు కమాయించాలి అనుకున్నారా ఎట్లా? సారు పేరు సుబ్బవరపు శ్రీనివాసు, ఆంధ్ర గిరిజన సంక్షేమ శాఖ పెద్ద ఇంజనీరు. ఓ కాంట్రాక్టర్ సర్కారీ స్కూల్ కడితే 35 కోట్ల బిల్ అయ్యిందట. గది సాంక్షన్ చేస్తానికి 5 కోట్ల లంచం డిమాండ్. మళ్ళా హోరక్కో 35 కోట్లలో 5 కోట్లు నీకే సమర్పిస్తే ఇక నాకే మిగులుతుంది అని సీదా ఏసీబీని కలిచేండు. ఇకేమున్నది, కడక్ కడక్ నోట్ల కట్టలు తీసుకొని మురుస్తుంటే ఊరుకొచ్చి పట్టేసిరు విజయవాడ ఆఫీసులా. 4 వద్దులు అయితే రిటైర్ అవుతుండనట. ఈ లోపల ఇంత అయితే అంత కమాయించాలని 5 కోట్లు కోరి భయాన కింద 25 లక్షలు తీసుకొని గిట్లా బుక్ అయిండు పాపము. కానీ ఒక 25,000 అడిగితే ఆ కాంట్రాక్టర్ కింద సప్పుడు కాకుండా ఇచ్చునేమో. అడగంగానే 25 లక్షలు ఇస్తానికి ఒప్పుకున్నప్పుడు సారు గింత కూడా డౌట్ రాకుండా వచ్చునా? పోనీ లంచం కొత్తనా అంటే మున్పు 2 మాటలు దొరికిన సీనియరు సిన్సియర్ ఆఫీసరు. ఏహే 3వ పారు దొరికితే ఏమైతుంది? అప్పట్లేక 3 వద్దులు సస్పెండ్ అయితే మళ్ళొచ్చి నా డ్యూటీ నేను చేసుకుంటానే బిర్రు కావచ్చు. ఈ 15 ఆగస్టు నాడు అవినీతి రత్న బిరుదుతోటి సార్కు సన్మానం చేసినా తప్పులేదు పో.